ప్రెస్ మీట్ గానీ ధర్నా అంటే మొన్న చేసినాము. ఈ రోజు ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ప్రెస్ మీట్ ఆల్రెడీ ఇప్పుడు అనేక సమస్యలు ఆటో డ్రైవర్లకు ఉన్నాయి. ఆ సమస్యల మీద ఈ రోజు జేఏసీగా అందరు కలిసి మాట్లాడడానికి ఈ రోజు ఇప్పుడు ఏమున్నా మీ సమస్యలు? మీ సమస్యలు ఏంటి? ఆటో చాలా సమస్యలు ఉన్నాయి. నువ్వు ఇంతకుముందు గవర్నమెంట్ ఎన్ని కోట్లు పెట్టింది, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు, అది చేయలేదు. తర్వాత 12,000 ఇస్తామని మేము అడగలేదు, 12,000 ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. తర్వాత ఆల్రెడీ ఆటో డ్రైవర్లకు ఇంతకుముందు ఇన్సూరెన్స్ అది చేస్తున్నది, అది పునరాలోచించాలి. తర్వాత ఊర్లో ఊబర్, బైక్, ర్యాపిడో ఆటోలు అక్రమంగా నడుపుతున్న ఆటోలను నిషేధించాలి. వీళ్ళు కమిషన్ల కోసం గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించినా కూడా ఆ 10 సంవత్సరాలు ఆల్రెడీ ఇప్పుడు కూడా కమిషన్ల కోసమే చేసినటువంటి సందర్భం మనకు అనిపిస్తుంది. తర్వాత ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టడం, ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టి ఈ రోజు మళ్ళీ కొత్తగా మళ్ళీ బస్సు ఆల్రెడీ బస్ టికెట్ తీసుకుంటే ఫ్రీగా మేము గమ్యాలకు చేస్తామని చెప్పేసి అన్నారు. అవి కూడా తీసేయాలా, ఆర్టీసీ ఆటోలు అని చెప్పేసి ఎలక్ట్రిక్ ఆటోలని. స్టేట్ గవర్నమెంట్ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఇవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి చేస్తున్నాయి. ఆయన అన్నయ్య తమ్ముడు, అంతకుమించి వేరేదేం లేదు. అంటే మామూలు బడుగు బలహీన వర్గ ప్రజలను దెబ్బతీయడానికి తప్పితే అప్పుడు మామూలు అప్పుడు రాజకీయ నాయకులందరూ చెప్పేసి వీళ్ళందరూ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు బాగానే ఉంటారు. సామాన్య ప్రజలు కష్టపడుతున్నట్టు మాత్రమే ఇవన్నీ సమస్యలు. బీజేపీ వాళ్ళు ఏం సమస్యలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది? బండి సంజయ్ ఎవరు బీజేపీ వాళ్ళు వాళ్ళకి తెలియదు. రోజు రోడ్డు పోతున్నారు, తిరుగుతున్నారు, చూసిరు. కానీ వాళ్ళ వైఫల్యం అంతే. ఎందుకంటే ఇట్లాంటి మటుకు బలహీన వర్గం అన్నదొక్కాలనేది వాళ్ళ ముఖ్య కాన్సెప్ట్. అంత మించి రెండోది ఏం లేదు. భాస్కర్, ఏఐటీసీ జాయింట్ సెక్రటరీ. ఫోన్ నెంబర్ 8186005256.